ఈ డ్రోన్స్తో మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను. నేను 2011లో ఈ డ్రోన్ని నేను అమెరికాలో చూశాను. అక్కడ చికాగోలో మార్క్ అనే వ్యక్తి ఈ డ్రోన్ని డీజే ద్వారా ఇంట్రడక్షన్ క్లాసెస్ తీసుకుంటున్నాడు. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. నేను నా స్నేహితుడితో అక్కడికి వెళ్ళి ఆ డ్రోన్ ఎలా ఉంటుంది, అసలు ఏంటిది అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అది చూశాను అండ్ నేను ఇంప్రెస్ అయ్యాను దాని మీద. నేను నా బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రాఫర్ని కాబట్టి దాని యొక్క లోటుపాట్లు ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సరే, బాగానే ఉంది. కెమెరా షూట్ చేయగలుగుతాడు కానీ డ్రోన్ అంటే అది ఒక కొత్త పరికరం, దాన్ని ఎలా వాడాలి, అది నేను వాడగలుగుతానా లేనా, మరి దానికి ఏం కావాలి అని చెప్పేసి నేను మార్క్ని అడిగినప్పుడు మార్క్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంతకుముందున్న సింగిల్ రోటర్కి ఇప్పుడున్న మల్టీ రోటర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు సింగిల్ రోటర్లో, దీంట్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక GPS అనేది ఉంటుంది, అది పొజిషన్ని హోల్డ్ చేస్తుంది. మనము ఒక 20 to 30% మనం చేస్తే మిగతాది డ్రోన్ చూసుకుంటుంది అని చెప్పాడు. నాకు నమ్మకం కలలే కానీ సరే వీ విల్ సీ, ట్రై చేద్దామని చెప్పేసి ఆయన చేతుల నుంచి RC తీసుకొని నేను ట్రై చేశాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది. ఆ భయం అనేది పోయింది. సరే, మనం ₹1,00,000 పెట్టి డ్రోన్ కొన్న తర్వాత అది కింద పడిపోతే దాని పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో సరే చూద్దాంలే అని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. వచ్చిన తర్వాత అప్పుడప్పుడే దీని గురించి టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఫ్లై క్యామ్ అనేది ఉంటుంది, డ్రోన్ అనేది ఉంటుందని. ఇమీడియట్గా నాకు పాత ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చేసి ఇమీడియట్గా నేను అది డ్రోన్ తెప్పించుకున్నాను. సరే తెప్పించాను. సరే, మరి నాకు ట్రైనర్ లేడు, నేను ఎక్కడ ట్రైన్ అవ్వాలి? అక్కడ నేను షికాగోలో ట్రైన్ అయింది చాలా తక్కువ, కానీ అక్కడ డ్రోన్ ట్రైన్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక 2 గంటలు ఒక సీనియర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఫీల్డ్లోకి వెళ్ళకూడదు. సరే, మనకు ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి అవన్నీ కూడా మనకు యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మనము దాన్ని చేతిలో హోల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ వేరు. సో వాళ్ళు చెప్పిన క్లాసెస్ ప్రకారంగా మనము ఏం చేస్తున్నాం, అసలు ఏంటిది, ఒక బటన్ కనపడిందంటే ఆ బటన్ తోటి ఏం జరుగుతుంది అనేది మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ ఇనిషియల్గా నేను అది తీసుకురాగానే హడావుడిగా నేను దాన్ని ఫ్లై చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి అది కింద పడిన తర్వాత కానీ నాకు అదంటే ఏంటి అనేది భయం అనేది ఒకటి ఏర్పడింది. సో భయం ఉండడం కంపల్సరీ, కానీ ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు పర్ఫెక్షన్ వస్తుంది. ఈ చిన్న డ్రోనే కాకుండా నేను ఆ డ్రోన్తో కెమెరా షూటే కాకుండా నేను ఫ్లాగ్స్ కూడా ఫ్లై చేశాను. ఆక్టా అంటారు, అంటే 8 వింగ్స్ ఉండేది, S1000. ఇట్స్ బిగ్ డ్రోన్ DJI. దాంతో నేను ఒక 12.5 into 25 feet ఫ్లాగ్ని ఫ్లై చేశాను. నేను అది ఫ్లాగ్ని ఫ్లై చేసే ముందు నాకు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అది ఎలా బిహేవ్ చేస్తుంది, నేను RCని ఎలా తిప్పితే ఎలా బిహేవ్ చేస్తుంది, గాలి వేగం దీన్ని ఏమైనా పడేస్తుందా, ఏం జరుగుతుంది అసలు అనే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం కోసం నేను చాలామంది సీనియర్స్ని అడిగాను. విండ్ గురించి తెలుసుకోవడము, ఆ ఫ్లాగ్ ఎలా హ్యాంగ్ అవుతుందని తెలుసుకోవడం, ఇలా చాలా వాటి గురించి స్టడీ చేసిన తర్వాత నేను దాన్ని ఫ్లై చేశాను, సక్సెస్ఫుల్లీ ఫ్లై చేశాను. సో అలాగే రకరకాల ప్రాంతాలలో ఈ డ్రోన్ని వాడచ్చు. అలాగే ఈ రోజులలో డ్రోన్తో ఫీల్డ్స్లో మందు స్ప్రే చేస్తున్నారు, అదొక ఎక్స్పీరియన్స్, అదొక టైప్ ఆఫ్ జాబ్ వర్క్. అలా రకరకాల పనులు ఈ డ్రోన్స్ తోటి మనం చేయొచ్చు. సో మీకు ముందు క్లాసులలో ప్రతి విషయాన్ని డ్రోన్లో ఉన్న మనకి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఆప్షన్ని క్షుణ్ణంగా అసలు అదంటే ఏంటి, అది ఎలా బిహేవ్ చేస్తుంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, మనం ఏ సిచ్యువేషన్లో ఏ బటన్ని ఎలా వాడాలి అనేది నేను క్లియర్గా చెప్తాను.